ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిపురంలో ఉద్యానవన కంపోస్టు సేంద్రియ కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీసా పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ కింద జరుగుతున్న పనులను ఆయన పరీక్షించారు. అలాగే సహిత విద్యా శిక్షణ కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు. 100% పాస్ పర్సెంటేజ్ తీసుకురావాలి. దానికి స్పెషల్ క్లాసెస్ ఆల్రెడీ చేపడుతున్నాము. టీచర్స్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఈ నెక్స్ట్ ఇప్పుడు 1 మంతే ఉంది, మార్చ్ 17కి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎగ్జామ్స్. సో ఈ గ్యాప్లో అయితే ఉందో దాన్ని రివైజ్ చేయించడము, లెసన్ ఏదైతే సిలబస్ అంతా రివైజ్ చేయించడము, మరియు ఎవరైతే వీక్గా ఉన్నారో బ్యాంక్ పేజెస్ ఉన్నారో వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ చెప్పి ఏదేమైనా వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా సో మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి చర్యలు చేపడుతున్నాము. అలాగే అక్కడ స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ ఉంటారు ప్రతి స్కూల్లో. సో వాళ్ళు డెంబు డఫ్ వీళ్ళు ఉంటారు. వాళ్ళకి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళకి నేర్పించడం కానీ ఒక వేరే రకంగా చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాయిలీ ఉంటుంది, అలాగే సైన్ లాంగ్వేజ్ ఉంటుంది. దీనికి టీచర్స్కి కూడా ప్రతి స్కూల్లో ఇద్దరు టీచర్స్కి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము, సర్టిఫికేట్ ట్రైనింగ్. ఇది ఇవ్వడం వల్ల ఆ స్కూల్లో కనుక అటువంటి పిల్లలు వస్తే స్పెషల్ నీడ్ పిల్లలు, సో వాళ్ళకి వీళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి ఎలా కావాలో ఆ ప్రకారం చెప్పగలుగుతారు. ఇది కూడా మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్పిరేషన్ బ్లాక్లో చేస్తున్నాము. ఇదే కాకుండా మొత్తం జిల్లాలో కూడా రానున్న కాలంలో చేసి ప్రతి స్కూల్లో ఒక స్పెషలైజ్డ్ టీచర్ ఉంటారు. అంటే వాళ్ళు రెగ్యులర్ సబ్జెక్ట్తో పాటు వాళ్ళకి స్పెషల్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి ఎట్లాగా పాఠాలు చెప్పాలనేది కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది.